వెల్కమ్ బ్యాక్. ఐటీ సెక్టార్ కుదేలైతే పరిస్థితి ఏంటి? ఏ రంగాలపై ప్రభావం ఉంటుంది? 5 ఏళ్ల తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాయమవుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే అంతేనా? ఏఐ వల్ల కొత్తగా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? వాచ్ దిస్ రిపోర్ట్. సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతుంది. ప్రస్తుతం సంక్షోభంలో నడుస్తోంది. లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ క్రమంలో 5 ఏళ్లలో ఐటీ ఉద్యోగాలే ఉండవని భారతీయ ఐటీ దిగ్గజం సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా చెప్పారు. ఇది చాలు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడానికి. సామాన్యుల విద్య, వైద్యం, న్యాయ సహాయం అవసరాలను కారు చౌకగా తీర్చే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్న కృత్రిమ మేధ అటు ఐటీ సేవల రంగానికి సమాధి కట్టనుంది అని ఆయన ప్రకటించారు. చాలా వరకు మనిషి కన్నా ఏఐ మెరుగ్గా చేసే పరిస్థితి వస్తుందని, ఆ దిశగా ఏఐ వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్న ఏఐ కొద్ది రోజుల్లోనే స్వతంత్ర ఏఐ వర్కర్ గా రూపుదిద్దుకుంటుంది అన్నారు. ప్రత్యేక నైపుణ్యం అవసరమున్న న్యాయవాద, వైద్య, చిప్ డిజైనింగ్ రంగాల్లో 2 దశాబ్దాల్లో సమూల మార్పులు రాబోతున్నాయి. దీంతో లక్షలాది ఐటీ కుటుంబాల్లో దిగులు మొదలైంది. ఐటీ రంగం లేకుండా దేశం పురోగతిని ఊహించలేం. ప్రపంచంలోనే అత్యధికంగా ఐటీ ఉపయోగించుకుని అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. మన దగ్గర లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తోంది ఐటీ రంగం. దీన్ని బేస్ చేసుకునే దక్షిణ భారతదేశంలో వేలాది ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. అలాంటి ఐటీ రంగం అకస్మాత్తుగా సంక్షోభంలోకి వెళితే పరిస్థితి తలకిందులవుతుంది. ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. పెట్టుబడిదారుల్లో అనుమానం పెరుగుతుంది. ఐటీ రంగం తిరోగమనం చెందితే అది లక్షల కుటుంబాల జీవితాలను దెబ్బతీయడం ఖాయం. Message is that policy needs to be informed by evidence, by science, by independent assessments, neutral assessments of the direction, the implications of this technology. Our second message is that the world needs to cooperate on the guardrails. It's a powerful technology. It has opportunities, but it also has risks of exclusion, bias, discrimination, reinforcing inequalities in societies and in economies, impact on children's well-being. So all of that requires careful, wise responses. There is defense, there is space, there is aerospace, there is the whole space of biopharma. You know, India is at a stage where every element of deep technology is now, entrepreneurs are coming up. And I'll give you a very simple example. 20 years back, we used to find entrepreneurs coming from HCL and Wipro predominantly. That was the service arena. Then we found entrepreneurs coming from the India office of Google and the India office of Microsoft. Then we found from Flipkart and Amazon. Today we find from engineering outfits and product design outfits of global firms in India and Indian firms, right? That's a very big marked change. That's a transition from the services to the product industry. So there is very little left. Robotics, industrial, consumer robotics, etc. ఉద్యోగాలు పోతే హైదరాబాద్ లాంటి నగరాల్లో జనాభా తగ్గుతుంది. జాబ్స్ పోతే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉండలేక గ్రామాల బాట పడతారు ఉద్యోగులు. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్లాట్లు అమ్ముడుపోవు. ఇప్పటికే ఈఎంఐలతో సతమతమవుతున్న వారు మరింత ఒత్తిడికి గురవుతారు. వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలను పక్కన పెడితే ఐటీ తర్వాత దేశంలో ఎక్కువగా ఆధారపడిన రంగం రియల్ ఎస్టేట్ రంగమే. ఐటీకి జలుబు చేస్తే రియల్ ఎస్టేట్ రంగం తుమ్ముతుంది. రియల్ ఎస్టేట్ పడిపోతే నిర్మాణ రంగం, సిమెంట్, స్టీల్, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపారాలు అన్నీ ఒక్కొక్కటిగా ప్రభావితమవుతాయి. చాలా హోటళ్లు, రిటైల్ షాపులు, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు సైతం ఐటీ రంగంపైనే ఆధారపడి ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగి ఖర్చు తగ్గిస్తే మొత్తం వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలు దెబ్బతింటే కార్లు, 2 వీలర్స్ అమ్మకాలు సైతం తగ్గుతాయి. చాలా లగ్జరీ బ్రాండ్స్ మూసుకోవాలి. తయారీ రంగం సైతం సంక్షోభంలోకి వెళ్తుంది. ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం భారీగా తగ్గితే ఆ ప్రభావం సంక్షేమ పథకాలపై పడుతుంది. దేశ వృద్ధి రేటుపైన ప్రభావం పడుతుంది. కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయి అని ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భరోసానిస్తున్నారు నిపుణులు. ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి అని సూచించారు.
ఏఐ సముద్రాన్ని ఈదాలి అంటే జీవితాంతం నేర్చుకునే సామర్థ్యం ఉండాలి అనుకుంటున్నారు. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఏఐ మారుతూనే ఉంటుంది అని, అందువల్ల కంపెనీల్లో ఉద్యోగుల విషయంలో మార్పులు భారీగానే కనిపించొచ్చు అని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో నిపుణులు పిలుపునిచ్చారు. तो एआई जो है वो एक तरह का आप कहिए तो कृत्रिम ज्ञान है और उससे ज्ञान वृद्धि होती है. कृत्रिम ज्ञान के माध्यम से नए नए नौकरी, नए नए रोजगार के अवसर मिलेंगे, उससे उसको ज्ञान बढ़ेगा. So renewable energy to power the data centers can then help to drive a more sustainable AI story. AI can help to optimize for clean energy, use the solar radiation or where the wind is blowing, use that more optimally so that you're injecting more clean energy in the grid. It can help to predict storm surges and flooding events better, so we're saving lives and livelihoods. Is providing computing powers. Large language models are being built like Servam has done in multilingual, and I think it's very, very important that we use this still talent, our own data and our own computing power to build very Indian specific large language models. And once they are built, we need to refine them with our own data, use more and more data on Indian large language models so that they become very sophisticated in their use. ఏఐ కారణంగా ప్రస్తుతం ఉన్న కొన్ని రకాల ఉద్యోగాలు పనికి రాకుండా పోవచ్చు. అదే సమయంలో కొన్ని కొత్త ఉద్యోగాల సృష్టి జరగనుంది. ఉద్యోగులు ఏ నైపుణ్యం నేర్చుకోవాలో తరచూ గమనిస్తూ ఉండాలని సలహాలిస్తున్నారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయని చాలా మంది భావించారని, అయితే ఏ ఉద్యోగము పోలేదని, పైగా ఉత్పాదకత పెరిగిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏఐ టూల్స్ ను 3 నెలల్లో నేర్చుకోవచ్చు. భారత్లో తయారైన రోబోటిక్స్ ఏఐ వల్ల ఆసుపత్రులు, పరిశ్రమ ప్రాంగణాలు, పట్టణాల్లో లాజిస్టిక్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పూర్తిస్థాయి అటానమస్ డెలివరీ వ్యవస్థ వస్తోంది. రోబోటిక్స్ రంగం మరింతగా విస్తరిస్తే రెస్టారెంట్లలో సర్వర్లు, రిసెప్షనిస్ట్ జాబ్స్ కు సైతం ముప్పు రానుంది. ఒక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తే ఆ ప్రభావం అన్నిటిపైనా పడుతుంది. ఏఐ దెబ్బకు ఐటీలో కొన్ని ఉద్యోగాలు తప్పకుండా తగ్గుతాయి. కొన్ని పాత్రలు పూర్తిగా మారిపోతాయి. కానీ అదే సమయంలో కొత్త రకాల పనులు, కొత్త బాధ్యతలు కూడా పుట్టుకు రావచ్చు. ఏఐని అర్థం చేసుకుని దాన్ని సమర్థంగా ఉపయోగించగలిగే ఉద్యోగులకు అవకాశాలు మెరుగుపడతాయి. మార్పునకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందే.